చెరిగిపోతున్న మానవ చరిత్ర నీడ, స్థిరపడుతున్న బైబిలు జాడ అనే ఈ ఆలోచనాత్మకమైన, సందేశాత్మకమైన ఈ ఉన్నతమైన సభలో దేవుని జ్ఞానాన్ని వినడానికి విచ్చేసిన ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ జగద్రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సభల యొక్క ప్రాముఖ్యత మనిషి రాసిన చరిత్ర అది చెరిగిపోతుంది, కానీ దేవుడు రాసిన చరిత్ర అది ఎప్పటికీ స్థిరంగా ఉంటూనే ఉంటుంది అన్న విషయాన్ని ప్రజలకు ప్రకటించడానికి ఎన్నుకున్న అంశం. నిజముగా దేవుడు చరిత్రను రాస్తే ఆ చరిత్ర మనిషి రాసిన చరిత్రలకు అతీతంగా, ఇంకా చెప్పాలంటే వాటికి మించినదిగా ఉంటుంది అని చెప్పే కొన్ని సాక్ష్యాలను మరి ఈరోజు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం, చారిత్రాత్మక గ్రంథం, చరిత్రకే ఆధారమైన గ్రంథం ఆయన బైబిల్ నుండి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, జరిగిన వాటిని చూసి రాసిన వారు కొందరు, జరిగిన వాటిని ఇలా జరిగి ఉంటాయి అని ఊహించి రాసిన వారు మరికొందరు. ఇలా రాసిన వారందరినీ చరిత్రకారులుగా, హిస్టోరియన్స్ అంటారు వాళ్ళని, చరిత్రకారులుగా ఈ సమాజం గుర్తిస్తుంది. నిజానికి వారికున్న చరిత్ర పరిశోధన, ఇది మానవ చరిత్ర, మనుషుల మధ్య జరిగిన సందర్భాలను తమ పుస్తకాలలో రాసినవారు. అందులో ఎన్నో అబద్ధాలు, అందులో కొన్ని నిజాలు, అందులో ఎన్నో కల్పితాలు, ఇటువంటివి చోటు చేసుకునే ఉంటుంటాయి. ప్రియులారా, చరిత్రలో ఎందరో ఎన్నో విషయాలను రాశారు, కానీ వాటిని ధృవీకరించేది ఎలా? వ్రాసినవి చరిత్రగా మనం గుర్తిస్తున్నప్పుడు అది చరిత్ర అనుకుంటే ఆ రాయబడిన చరిత్రలో వాస్తవాలు ఉండాలి. ఎందుకంటే మానవ కల్పితాలు కూడా అందులో ఎన్నో రకాలుగా చొప్పింపబడుతుంటాయి. ప్రియులారా, మరి వాటికి సంబంధించి మనం గూఢంగా పరిశీలించగలిగితే వాస్తవాలను మనం తెలుసుకోగలం. పైపైన మనం ఆలోచిస్తే మనం వాటిని గ్రహించలేం. అందుకు దేవుడు బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయించాడు. ఆ మాట మీతో చదివించిన తరువాత మరి చరిత్రలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాను. చూద్దాం దయచేసి బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది చాలా దూరంగా ఉంది, బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటుంది. చూడండి బైబిల్. ఎప్పుడు కూడా సత్యం దగ్గరగా ఉండదు మనిషికి. అన్ని కల్పితాలు, అపోహలు, ఊహాగానాలు ఇవే ఎక్కువగా మానవ చరిత్రలో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే చరిత్రలోనే ఎన్నో అవకతవకలు. మానవ చరిత్రను గురించి ఆలోచిస్తే గత 2 దినాలుగా మనం విన్నట్టుగా
మనిషి ఆరంభం కోతి నుంచి అన్న ఒక చరిత్రను మనం చదువుకున్నాం. కానీ ఆ చరిత్ర ఇప్పుడు చెరిగిపోయింది. శాస్త్రీయంగా ధృవీకరణ వచ్చిన తరువాత, పరిశోధనలు వచ్చిన తరువాత మనిషి యొక్క మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనగా మనిషిలోని మూలం, ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ చెక్ చేసినప్పుడు ఇది కేవలం మనిషి నుంచి మనిషికి వచ్చినదే కానీ ఒక జంతువు నుంచి మనిషికి చెందినది కాదు అని తేల్చి చెప్పేశారండి. కనుక ఒక డార్విన్ లాంటి శాస్త్రవేత్తలు లేదా ఇప్పటి వరకు మనకు పూర్వీకులు చెప్పిన చరిత్ర అది తప్పైపోయింది. ఇలా మానవ చరిత్రలో ఎన్నో తప్పులుగా నిర్ధారించబడ్డాయి. మనిషికి ఊహ తెలియనప్పుడు, సరైన అవగాహన లేనప్పుడు ఊహించి కొన్నిటిని రాస్తాడు. ఎలా అంటే, ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దూరానున్న ఆ చంద్రుని చూచి అక్కడికి ఎవరు వెళ్ళగలరే? భూమి మీద ఉన్న మనిషి దాన్ని అందుకోగలడా? అది అందానంత ఎత్తులో ఉంది కనుక దానిని ఒక లోకంగా చిత్రించి అక్కడ కొందరు ఉన్నారు, అక్కడ దేవకన్యలు కానివ్వండి, అక్కడ కొందరు దేవుళ్ళు కానివ్వండి అని కొన్ని కథలు మానవ చరిత్రలో గ్రీకులలో పుట్టాయి. అదొక లోకం. అక్కడ కొందరు దేవుళ్ళు అని వారు పుస్తకాలను రాశారు. చరిత్ర ఎప్పుడైతే మానవ పరిజ్ఞానం అభివృద్ధి చెంది 1969లో ఎప్పుడైతే మనిషి చంద్రమండలం పైన అడుగుపెట్టాడో అప్పుడు అర్థమైంది ప్రపంచానికి అదొక చౌడు నేల, ఇందులో ఏమీ లేవు, కనీసం ఇది సారవంతమైనది కూడా కాదు, జీవి మనుగడకు అసాధ్యమైన నేల, ఇది నిర్మానుష్యమైన ప్రదేశం, ఇక్కడ ఏ జీవులు కానీ ఏ దేవుళ్ళు కానీ లేరు అనే నిజాన్ని తేల్చి చెప్పారు ఆధారాలతో. కనుక మనిషి రాసిన సత్యం బహు దూరముగా లోతుగా ఉంది, దాని దగ్గరకు వెళ్ళేసరికి అబద్ధాలుగా గుర్తించబడాలి, నిజాలు సత్యాలుగా ప్రపంచం అంగీకరించి తీరాలి. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందన్న చరిత్ర మనం చదువుకున్నాం కొన్ని దశాబ్దాల క్రితం మన పూర్వీకులైన వారు బల్లపరుపుగా భూమి ఉందన్న చరిత్రను తిరగరాసి ఎప్పుడైతే ఈ భూమిని విడిచిపెట్టి అంతరిక్షములోనికి ఉపగ్రహం వెళ్ళి భూమిని ఫోటో తీసిందో అప్పుడు భూమి గుండ్రంగా ఉందన్న సంగతి అర్థమై తమ చరిత్రలను మార్చేసుకున్నారు. భూమి బల్లపరుపు సిద్ధాంతం తప్పు అని. కనుక అది సిద్ధాంతం కావచ్చు, అది మనిషి రాసిన చరిత్ర కావచ్చు, లేదా మతపరమైన పుస్తకమైనా కావచ్చు. పూర్వము వ్రాయబడినవన్నీ చరిత్రలే. చరిత్ర అనేది ఎందుకు అంటామంటే అది పూర్వము వ్రాయబడింది కనుక. కానీ నిజ నిర్ధారణకు వచ్చేసరికి అవన్నీ కూడా అబద్ధాలుగా తేలిపోయాయి. కనుక అందులో ఒకవేళ మానవ కల్పితాలు చొప్పించబడిన, మానవ ఊహాగానాలు అందులో ఉన్న, సత్యము అనేది బయటపడినప్పుడు అవి అబద్ధాలు అని తేల్చబడక తప్పదు. అందుకే బైబిల్లో ఎంత చక్కని మాట క్రీస్తు పూర్వం ప్రసంగి ద్వారా రాయిస్తున్నాడు. మరొకసారి చదువుదాం ప్రియులారా మాట. సత్యమైనది దూరముగాను, ప్రసంగి 7:24, సత్యమైనది బహు దూరముగా బహు లోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? క్రైస్తవుడా? నువ్వు పరిశీలన చేయగలుగుతున్నావా? క్రైస్తవుడు అనగా సత్యాన్ని అన్వేషించేవాడు, సత్యాన్ని పరిశోధించేవాడు, సత్యాన్ని తెలుసుకుని సత్యములో నిలబడేవాడు. అబద్ధాలను నమ్మేవాడు కాదు, కట్టుకథలను నమ్మేవాడు కాడు, మనిషి వ్రాసిన అజ్ఞాన పుస్తకాలను చరిత్రగా నమ్మేవాడు కాడు క్రైస్తవుడు. బుద్ధిహీనులు నమ్ముతారేమో, కానీ విజ్ఞుడుగా క్రైస్తవుడు ఒకవేళ బైబిల్ చదివిన వాడుగా ఉంటే అతడు సత్యాన్ని పరిశీలిస్తాడు.
అది బయటకు ఉండదు, బహు లోతుగా ఉన్నది. దాని లోనికి వెళ్ళాలి, అది వెలికి తీయాలి, ఆ సత్యాన్ని గ్రహించాలి, ఆ సత్యాన్ని ఈ సమాజానికి ప్రకటించాలి. అది క్రైస్తవుని యొక్క బాధ్యత. అది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ బాధ్యత ఎవరిది? మనదే. ఒక మాట చూద్దాం. ఎందుకు దేవుడు దాన్ని సత్యమును లోతుగా ఉంచాడు? సత్యమును ఎందుకు దేవుడు లోతుగా ఉంచాడు అంటే బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, దేవునికి ఘనత. సంగతిని శోధించుట రాజులకు ఘనత. దేవుడు సత్యాన్ని మరుగు చేస్తున్నాడు. నీవు రాజువైతే, ఏర్పరచబడిన వంశమైతే, యాజక సమూహమైతే, అది రాజులు ఏం చేయాలంటున్నాడు చూడండి. సంగతిని శోధించుట రాజులకు ఘనత. క్రైస్తవుడా, నువ్వు రాజుగా, దేవుడు ఏర్పరచుకున్న ఏలికగా నువ్వు ఘనపరచబడాలి అంటే, అది నీకు ఘనతగా మిగలాలి అంటే, దేవుడు మరుగు చేసిన దానిని నువ్వు వెలికి తీసి ఈ సమాజానికి చెప్పాలి. అప్పుడు బైబిలు ఘనత. మనిషి వ్రాసిన చరిత్రను నీడలా చెరిపేయొచ్చు. మనిషి వ్రాసిన వ్రాతలను అబద్ధాలుగా నిరూపించవచ్చు. ఎందుకంటే ఈరోజు చరిత్రలో రాయబడిన అనేక విషయాలు అబద్ధాలుగానే ఉన్నాయి. అది ఒక భాగమైతే, చరిత్రలో నిజాలు దాచబడ్డాయి, నిజాలు బయటపడలేదు. నిజాలు దాచబడ్డాయి, దాచబడిన నిజాలను వెలికి తీసి దానిని ఈ సమాజానికి ప్రకటించేవాడు క్రైస్తవుడు, దేవుని కుమారుడు. అది లోకాధికారులకు తెలియదు కానీ మీ నిమిత్తము దేవుడు దానిని భద్రపరిచి ఉంచాడు అన్న మాటలు మనం చాలాసార్లు చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 7, 8 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. చదవనవసరం లేదు ఇప్పుడు. అంటే నిజముగా మీరు సంగతిని శోధించాలనుకుంటున్నారా? మీ దగ్గర ఒక చారిత్రాత్మక గ్రంథం ఉంది, చరిత్రకే ఆధారమైన గ్రంథం ఉంది. అందులో మనిషి పుట్టిన నాట నుండి మానవ చరిత్ర, విశ్వ చరిత్ర, అన్ని చరిత్రలు దేవుడు రాయించాడు. అందులో మనకు అవసరమైనవి. వాటిని పరిశీలించటం వలన దాని యొక్క విలువ, దాని యొక్క అవసరత ఈ సమాజానికి ప్రకటిస్తూ వ్రాయబడిన మానవ చరిత్రలోని అవకతవకలను సరిచేసే విజ్ఞులుగా బైబిల్ చదివిన క్రైస్తవుడు ఉండాలి. అది మీకు ఘనత, అది దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, బైబిల్ కూడా ఒక గొప్ప చరిత్రకే ఆధారమైన గ్రంథం, చరిత్రకే పాఠాలు నేర్పించే గ్రంథం. ఏమంటే క్రైస్తవులు కాబట్టి మీ చరిత్రను గురించి మీరు పొగుడుకుంటున్నారు, మీ బైబిల్ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారనే లోకం అనుకోవచ్చు. ఇది కేవలం మూర్ఖమైన వాదనతోనో లేదా పక్షపాత ధోరణితోనో చెప్పే మాటలు కావు. మనము నమ్మిన బైబిల్, మనం చదువుతున్న బైబిల్, దానిలోని సారం ఎంత గొప్పదో అన్నది కేవలం ప్రకటించటం మాత్రమే కాదర్రా. దాన్ని పరిశోధించి మానవ చరిత్రను చెరిపేసి జ్ఞానాన్ని దానిలో నుంచి మనం ప్రకటిస్తున్నాం. అవే ఈ సభలు. కనుక ఈరోజు మనిషి వ్రాసిన చరిత్రలో అనేక అబద్ధాలు చోటు చేసుకోవటంతో పాటు నిజాలను కూడా మనిషి దాచేశాడు. ఏమండి, మరి ఇప్పుడు దాయటం లేదా? నిన్నటి దినాన్నే చెప్పారు ఒక చక్కటి ఉదాహరణ. అసలు అంగారకుడిపై జీవి మనుగడ సాధ్యం కాదు అని ఒక దశాబ్దానికి ముందుగానే బైబిల్ని బట్టి జైశాలి ప్రకటించినప్పుడు ఈ రోజున ప్రస్తుత ప్రకటించే మీడియా వాళ్ళు కానీ, విజ్ఞులైన వారు కానీ, అవును మీరు బైబిల్ని పట్టుకొని సత్యమే చెప్పారని ఎవరైనా దీనిని ప్రకటించగలిగారా? లేదు. ఎందుకు?
వాళ్ళు బైబిల్ విరోధులు కనుక మొదటిది. రెండోది, క్రైస్తవ్యాన్ని ఘనపరచడం వాళ్ళకి ఇష్టం లేదు కనుక ఒక సత్యం చెప్పబడిన ఆ సత్యాన్ని మరుగు చేసే దుస్థితి ఈరోజు సమాజంలో నాటి నుంచి నేటి వరకు ఉందండి. మీరు సత్యం ప్రకటించండి, వాళ్ళు ప్రకటిస్తారేమో. ఇక్కడ విజయవాడలో ప్రకటించబడిన ఈ సత్యాన్ని ఇది ఈ న్యూస్ మీడియాలో, ఈ ప్రపంచ మీడియాలో ప్రకటించమని చెప్పండి, పక్షపాత మీడియా కాదంటారు. సెక్యులర్ న్యూస్ మేము చెబుతామంటారు. ఏ వర్గానికి అతీతులుగా మేము, ఏ మతానికి మేము పక్షపాతులుగా లేకుండా సత్యాన్ని ప్రకటిస్తామన్నప్పుడు, ఒక శాస్త్రీయమైన సంగతి చెప్పినప్పుడు ఎందుకు వీళ్ళు ప్రకటించలేకపోతున్నారు చెప్పండి? అంటే కేవలం వాళ్ళు బైబిల్ పైన ద్వేషం. సత్యాన్ని సత్యంగా తెలిసిన బైబిల్లో ఉంది కదా, అంగారకుడి మీద జీవి బ్రతకడట, మనుష్యుడు భూమి మీద మాత్రమే బ్రతకగలడని బైబిల్ చెబుతుందన్న విషయాన్ని సవాలుతో ప్రకటిస్తున్నా ఎందుకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు? అంటే బైబిల్ అంటే వారికి అయిష్టం, సత్యాన్ని అణగద్రొక్కాలన్న నైజం ఈరోజు విజ్ఞులలో ఉంది. ఈరోజు మన కళ్ళ ముందు ఈరోజున్న ఈ సాంకేతిక రంగం అభివృద్ధి చెందినప్పుడే సత్యాన్ని అణగద్రొక్కాలనుకుంటున్నప్పుడు, ఏ ఆధారాలు లేనప్పుడు కేవలం కలంతో పుస్తకాల మీద, చర్మపు కాగితాల మీద వ్రాసే ఆ కాలం నాడు సత్యాన్ని అణగద్రొక్కారంటారా కాదా? మీరు ఆలోచించండి. అవును, ఇన్ని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నప్పుడు కూడా వీళ్ళు సత్యాన్ని సమాధి చేస్తున్నప్పుడు, బైబిల్లో రాయబడిన అనేక సత్యాలను ఈ సమాజం నాటి నుంచి నేటి వరకు సమాధి చేస్తూనే ఉంది, చేసింది. ప్రియులారా, రాజుల చరిత్ర బైబిల్లో రాయబడింది. మనిషి రాసిన చరిత్ర ఒకవేళ గొప్పది అని ఒకవేళ మనిషి అనుకుంటే, దానికి మించినది దేవుని చరిత్ర. ఎందుకంటే దేవుడు రాశాడు, మనిషి కంటే సర్వం తెలిసినవాడు, సృష్టికర్త ఆయన గనుక, నరుడు భూమి మీద ఆరంభమైన నాట నుండి ప్రతి మనిషి జీవిత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన వాడు గనుక ఆయన చెప్పగలడండి. ఎవరి చరిత్ర అయినా, ఏ మనిషి చరిత్ర అయినా అది దేవునికే సాధ్యం. అలాంటి దేవుడు రాయించిన అనేక సందర్భాలు చరిత్రలో మరుగు చేయబడ్డాయి. ఉదాహరణకి నెబుకద్నెజరు రాజు మనకు తెలుసు. వాడు ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచమంతటిని పరిపాలించిన తొలి చక్రవర్తి. అది చరిత్రలో లిఖించబడింది. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు. ఏమండి, వాడు గర్వాంధుడై, వాడు ఒక గొప్ప విగ్రహాన్ని నిలబెట్టి, వాడు నమ్ముకున్నది గొప్ప దేవుడుగా విశ్వాసంగా ప్రకటిస్తున్నప్పుడు, దాన్ని ఎదిరించినప్పుడు, దేవుని పిల్లలుగా అది కాదన్నప్పుడు, వాడు గర్వాంధుడుగా మారిపోయినప్పుడు దేవుడు వాడికి ఒక శాసనాన్ని చేశాడు. ఎందుకంటే ప్రతి అధికారం దేవుని వల్ల కలిగింది. భూమి మీద ఉన్న ప్రతి అధికారం దేవుని వలన నియమించబడింది అన్నది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. రెండవ మాట, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. రెండవ మాట, మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించును. కనుక నెబుకద్నెజరుకు ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది దేవుడే. ఇచ్చినప్పుడు వాడు దేవుని పిల్లల మీద గర్వించినప్పుడు వాడికి బుద్ధి చెప్పాడు దేవుడు. వాడిని దేవుడు శపించి తొలి చక్రవర్తిగా వాడు ఏలుతున్నప్పుడు, దేవునికి విరోధంగా తన చేతిని ఎత్తినప్పుడు దేవుడు వాడికి పిచ్చి పట్టేటట్టు చేసి, ప్రజలందరూ అరణ్యములోనికి వాడిని తగిలేటట్టు చేసి వాడు మృగంగా మారిపోయాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. వాడికి బుద్ధి వచ్చిన తరువాత నెబుకద్నెజరు ఎలాంటి మాటలను దేవుని గురించి అన్నాడు అన్నది బైబిల్ చరిత్రలో రాయబడిందండి. ఏమని చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం నుంచి చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రమును చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేనల ఏళ్ల భూనివాసుల ఏడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరు సమర్థుడు? ఆ సమయమందు నాకు బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముగు ప్రభు ప్రభావము, నా ఘనత, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా కింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. 37వ వచనం. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములను, సత్యములు, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తి గలవాడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను అన్నాడండి. మరి ఈ మాట చరిత్రలో రాయబడిందా? ఈ ప్రపంచాన్ని తొలిసారిగా ఏలిన చక్రవర్తి, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన నెబుకద్నెజరే పరలోకమందున యెహోవాను దేవుడుగా గుర్తించి స్తుతించిన సంగతి ఏమండి వాళ్ళ చరిత్రలో రాయబడిందా? లేదండి. మానవ చరిత్రలో ఎక్కడైనా మనకు కనబడుతుందా? లేదండి. రాజుల చరిత్రలో జరిగిన అనేక సందర్భాలు సత్యము సమాధి చేయబడింది, మరుగుపరచబడింది. ఎందుకంటే ఈ మాట చరిత్రలో రాస్తే ఆ రోజు వాళ్లలో ఉన్న దేవుళ్ళు, నమ్మకాలు ఏం కావాలి? దానియేలు నమ్మిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో నమ్మిన దేవుడు, అతని పేరు యెహోవా, సైన్యములకు అధిపతిగు యెహోవా అని ఎవరి పేరైతే ఉందో ఆయననే నెబుకద్నెజరునే తొలి రాజు దేవుడుగా గుర్తించాడు, ఘనపరిచాడు అన్న విషయం ఎందుకు చరిత్రలో లేదు? అది క్రీస్తుపూర్వం 600-700 సంవత్సరాల చరిత్ర అండి. అప్పటికి పుస్తకాలు వచ్చేసాయి, అప్పటికి వ్రాతలు వచ్చేసాయి. అవును, ఎందుకు లేదు చరిత్రలో? ఒకవేళ చరిత్రలో నెబుకద్నెజరు అన్న మాట వ్రాయబడినా అది వెలుగులోనికి తీసుకొని రాదు ఈ సమాజం. కారణం, వారు నమ్మిన దైవాలు, వారు నమ్మిన దేవుళ్ళు అందు విషయమై అబద్ధికులుగా మారిపోతున్నారు కనుక. ఒక నెబుకద్నెజరు అనే రాజు యెహోవాను ఘనపరచుచున్నాడు కనుక అసూయతో ఆ చరిత్రను అణగద్రొక్కేశారు. వాడు ఒప్పుకున్నాడన్న సంగతి బైబిల్ చరిత్రలో రాయబడింది, మానవ చరిత్రలో లేదు. కేవలం యెహోవాను అణగద్రొక్కాలన్న ఆలోచన అది ఆరంభమైంది ఆనాటి నుండే. ఇలా అనేక సందర్భాలలో సత్యము సమాధి చేయబడుతూనే ఉంది. అలాంటప్పుడు ఆ దేవునికి మహిమ చేకూరేది ఎలా? ఆ దేవుణ్ణి సమాజం గుర్తించేది ఎలా? అందుకు ఒకవేళ మనిషి అనుకున్న దేవుడే ఒక నిర్ణయాన్ని చరిత్రలో తీసుకున్నాడు. ప్రియులారా, ఎలా నేను ఘనపరచబడాలి? ఈ సమాజంలో ఉన్న మనుష్యులు నేను చెప్పిన చరిత్రను, జరిగిన చరిత్రను ఒకవేళ తుడిచేసినా ఎలాగూ నా నిజాలు ఈ సమాజానికి చెప్పాలి. అందుకు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తీసుకున్న నిర్ణయం బైబిల్లో రాయబడిన ఒక అపురూపమైన ఘట్టం. ఇది చరిత్రలో సంభవించిన యథార్థమైన సంఘటన అయినప్పటికీ నేటికి ప్రపంచ చరిత్రలో కనుమరుగైపోయిందండి. అది ఏంటో బైబిల్ నుంచి మీరే చూడాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం ఏముంది? మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పుతుంది. ఏమని? నేను నీ యందు నా బలము చూపుటకును, నేను నీ యందు నా బలాన్ని చూపాలనుకుంటున్నాను. నా నామము భూలోకమందంతటా, నా నామం యెహోవా అనే నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించాను. ఐగుప్తు దేశంలో ఫరోను నియమించినది ఎవరనుకుంటున్నారు?
వాడి బుద్ధి బలం కాదు, వాడి గజబలం కాదు, వాడి భుజబలం కాదు. ఇందాకనే చదివారు ఒక మాట, ఏమని? 4:17 దానియేలు గ్రంథం మొదట చదివించాను. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. ఆయన తాను ఎవనికి దానిని నియమింపగోరునో, ఎవరికి అనుగ్రహింపగోరునో వారికి ఇస్తాడు. ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, ఈ ప్రపంచంలో కానివ్వండి, ఎవరు సింహాసనం మీద ఉండాలన్నా అది దైవ నిర్ణయం, దేవుడు చేసే నిర్ణయం. అది సృష్టి పుట్టిన నాటి నుండి జరుగుతూ వస్తున్న ధర్మం, ఆచారం. అది దేవుడే నిర్ణయిస్తాడు. సమాజం దేవుణ్ణి చీకటిలోనికి నెట్టాలనుకుంటున్నా, సమాజం బైబిల్ని అబద్ధాలుగా చిత్రీకరించాలనుకుంటున్నా, దేవుడు ఒక మాట పలికాడు. ఆయన లేఖనం సెలవిచ్చింది. ఏమని సెలవిచ్చింది? నిర్గమకాండంలో ఉందండి ఆ మాట. ఫరోతో ఏం చెప్పింది? రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో మీరు చదువుతున్న మాట, నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? నా బలమును నీకు చూపునట్లును, నా బలాన్ని చూపుతాను నీకు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును, నా నామమును ప్రచురము చేయునట్లు ఇందుకే నేను నిన్ను నియమించి ఇందుకు నేను నిన్ను నియమించాను. ఏమిటి? బైబిల్ చరిత్రలో రాయబడిందండి ఇది మాట. బైబిల్ చరిత్ర పుస్తకంలో రాయబడిన శిలాక్షరాలు ఇవి. మోషే కాలంలో ఉన్న ఫరో, నిర్గమకాండం అంటే మోషే ఘట్టం. నిర్గమకాండం అనేసరి, ఎక్సోడస్ అనేసరి గుర్తొచ్చింది. ఐగుప్తు నాగరికతలోని ఫరోను ఢీకొట్టిన మోషే, ఇశ్రాయేలు పక్షాన 430 సంవత్సరాలు విడిపించుటకు, బానిసరకపు చెర నుంచి విడిపించిన ఒక మహానాయకుడు లేచాడు. ఏమండి, ఈ సంగతి సమాజంలో ప్రపంచ చరిత్రలో లేదండి. చూడండి మీరు వెళ్ళి, మనుష్యుడు రాసిన చరిత్రలో అసలు ఎక్కడ ఐగుప్తీయులైన వాళ్ళు ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారని రాసుకోలేదండి. వాళ్ళు తన ప్రజలైన వారిని, యెహోవాను రాజుగా కేడంగా అనుకున్న వాళ్ళని 400 సంవత్సరాలు బానిసరకపు చట్రంలో నువ్వు వాడుకొని దేశాలు, పీతోము, రామసేసన పట్టణాలను కట్టిస్తే వారి చరిత్రను కనుమరుగు చేసింది నాటి నుంచి ఉన్న ఐగుప్తీయుల చరిత్ర. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు పురాతనమైనవి, ప్రాచీనమైన ఇన్స్క్రిప్షన్స్ అంటారు, అనగా వ్రాతి మీద చెక్కబడిన మాటలు. ప్రపంచ చరిత్రలో కూడా అండి మొట్టమొదటి నాగరికత అదే ఏంటో తెలుసా? నైలు నదీ నాగరికత. నైల్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు, ఈజిప్షియన్ సివిలైజేషన్. ఎర్ర సముద్రం. ఇదంటే ప్రపంచ చరిత్ర. అది క్రీస్తు పూర్వం 3000-4000 సంవత్సరాల నుంచి ఉన్న కాలం. జాగ్రత్తగా వినండి. దేవుడు బైబిల్లో రాయించిన చరిత్ర మాట అది. మానవ చరిత్ర దాన్ని చెరిపేసినా, మానవ చరిత్ర పుటలలో అది లిఖించబడకపోయినా దేవుడు బైబిల్లో రాయించాడు గనుక ఆ చరిత్ర ఎలాగో నిజమో ఈ ప్రపంచం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే అదొక సామాన్యుడైన మనిషి మాట కాదు, సర్వలోకాలను కలుగజేసిన సృష్టికర్త అయిన యెహోవా వాక్కది. ఆయన మాటలో ఉన్న శక్తి అది. ఆయన అన్నాడు, ఏమనన్నాడు? మరలా చదవండి ఆ మాట. నా బలమును నీకు చూపునట్లును, నా బలాన్ని నీకు చూపడానికి భూలోకమందంతటా అన్నాడు. చూడండి, భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును, నా నామమును ప్రచురము చేయు నిమిత్తం అందుకే నిన్ను నియమించాను. నువ్వు సింహాసనం మీద ఎందుకున్నావో తెలుసా మిస్టర్ ఫరో? వాళ్ళు ఫరోలు అంటారండి. ఐగుప్తు నాగరికతలో ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన రాజులను ఫారోస్ అంటారు. వాళ్ళని ఫరోతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. అది బైబిల్లో రాయబడిన చరిత్ర. కానీ ప్రపంచం దాన్ని కనుమరుగు చేసింది. మనిషి చరిత్ర దాన్ని చెరిపేసింది. చివరకు ఐగుప్తీయులైన వాళ్ళు కూడా వాళ్ళు దేశంలో బానిసలుగా ఉన్నారు అని, వాళ్ళ దేశంలో జరిగిన సందర్భాలను వారు రాసుకున్న ఇన్స్క్రిప్షన్స్ అంటారు,
రాతి పలకల మీద చరిత్ర లేకుండా చేసేశారు. కారణం, ఎవరో దేవుడు దగ్గర మేము ఓటమి పాలైతే ఆ దేవుణ్ణి గురించి మా రాతి పలకల మీద రాయడం ఏంటి? ఆ దేవుడికి ఘనతను మేమివ్వడం ఏంటి? ఆ దేవుని దగ్గర ఓడిపోయిన మేము అతని గూర్చి ప్రస్తావించడం ఏంటి? అంతే కదండి. ప్రతివాడు తన గొప్పతనాన్ని చెప్పుకుంటాడు, కానీ ఎంత పొడి చేశాడో చెప్పుకుంటాడు, కానీ వీడు ఓడిపోయాడు అనే సంగతి ఎవరితో చెప్పుకోడు. ఎందుకంటే అది సిగ్గుచేటు. అలాంటిది ఐగుప్తు చరిత్రలో ఫరోలో జరిగిన దారుణం. దేవుడు యొక్క చరిత్రను కనుమరుగు చేయాలన్న దురుద్దేశంతో వాళ్ళ చరిత్రలను రాసుకున్నారు. అందులో ఏమాత్రము మోషే చరిత్ర లేకుండా చేసేశారు. ఒక నాయకుడుగా ఫరోను వణుకు పుట్టించి ఇశ్రాయేలు లక్షల మందిని ఐగుప్తు బానిసరకపు చెర నుంచి విడిపించాడే, ఇది చరిత్ర కాదా? కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఫరో యొక్క రథాలన్నిటిని, ఇనుప రథాలని నేట ముంచేశాడే, ఈ చరిత్ర లేదా? లేదు. వాళ్ళు ఎందుకు రాస్తారు? వాడు రాసిన దేవుడన్న చరిత్రలోని మాట దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? మరలా చదువుదామండి. రోమీలకు రాసిన పత్రికలోని మాట చదువుదామండి. ఇది పౌలు గారు అంటున్న మాట. పౌలు గారు చెబుతున్న మాట ఏమని? రోమా పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనము చెప్పింది ఫరోతో ఏమని? నేను నీ యందు నా బలము చూపుటకు, నీ యందు నా బలాన్ని చూపుటకే నా నామము భూలోకమందంతటా, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందునిమిత్తమే నిన్ను నియమించితిని. అందును బట్టి ఫరో నిన్ను నియమించాను. ఏమండి, మరి దేవుడు ఫరోను నియమించాడు. ఫరోను బట్టి భూమి అందంతటా ఆయనకు వచ్చిన ఘనతేది? భూమి అంతంతటా యెహోవాకు వచ్చిన ఘనతేది? ఎలా నిరూపిస్తామండి? వాళ్ళ అక్షరాల్లోనా రాయలేదు, వాళ్ళ రాతి గోడల మీద లేవు. పోనీ మనిషి రాసిన చరిత్రలో ఉందా అంటే వీళ్ళు దాన్ని కనుమరుగు చేసేశారు, రాయలేదు. ఇది బైబిల్లో రాయబడిన మాట అంటే ఈ బైబిల్ నమ్ముతారా? ఇప్పటికే శాస్త్రాతీతమైన సంగతులను బైబిల్ నుంచి చెబుతుంటే తట్టుకోలేక అమాయకులైన క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, చర్చలను పడగొడుతున్నారు, విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని చూచి అసూయపడుతున్నారు ఈ లోకవాసులు, జనులు. అవునా? ఎందుకు క్రీస్తు అంటే అసూయ? ఎందుకు క్రైస్తవులు అంటే ద్వేషం? వాళ్ళు చెబుతున్న మాటలలో సత్యం, వాళ్ళు చూపిస్తున్న బాటలో ప్రేమతత్వం, ఇది మనుషులు ఆకట్టుకుంటుందన్న నిజాన్ని తెలిసి ఈ సమాజంలోని దేశాలలో ఉన్న వాళ్ళు అసూయపడుతున్నారు. ఒక పక్క ఐసిస్ తీవ్రవాదులు ప్రపంచ దేశాలు క్రైస్తవ్యాన్ని ఓచకోత కోస్తుంటే చివరికి మన దేశంలో కూడా మతోన్మాదులైన వాళ్ళు మత పిచ్చి పట్టి అమాయకులైన క్రైస్తవ చర్చలను పడగొట్టి క్రైస్తవులను దారుణంగా హింసకు గురి చేస్తున్నారు. అది ఈ మధ్య జరుగుతున్న పచ్చి నిజం. దీన్ని ఎవడు కాదనలేడు. ఎందుకు? విస్తరిస్తున్న క్రైస్తవ్యం, దానిని చూచి విసుక్కుంటున్న ఈ మత ఛాందసవాదం. అలాంటి తరుణంలో దేవుడు నిన్నెందుకు పుట్టించాడో తెలుసా? క్రైస్తవుడుగా ఈ తరంలో నిన్నెందుకు జన్మింపజేశాడో తెలుసా? దేవుడు 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించిన మాటను ప్రకటించడానికి దేవుడు నిన్నెంపిక చేశాడు. ఏమని? ఒకనాడు ఫరోతో దేవుని లేఖనము చెప్పిందేమని? నా బలము చూపించడం కోసం, నా నామం అంటే ఏంటో భూలోకమందంతటా ప్రచురమగుటకు ఇందు నిమిత్తమే నేను నిన్ను నియమించాను. అంటే మోషే ద్వారా దేవుడు చేసిన మహా సంగ్రామములో ఫరోను ఎందుకు నియమించాడో తెలుసా? దేవుడు కనబడాలి. ఈ సమాజం దేవుణ్ణి దాచబడిన దేవుని వెలిక్కి తీయాలి. చరిత్రలో కనుమరుగైన బైబిల్ సత్యాన్ని బయటకు లాగాలి. అది ఎవరి బాధ్యత? నీదే. క్రైస్తవుడా, బైబిల్ చదివిన వాడవైతే, ఈ చరిత్రను నమ్మిన వాడవైతే, దేవుడన్న మాట సత్యం గనుక ఆ సత్యములోని నిజాలేంటో నీవు ప్రపంచానికి చెప్పాలి. ఫరో దగ్గర జరిగిన సందర్భం ఏంటి? టోటల్గా మోసెస్ హిస్టరీ మీ అందరికీ తెలుసు. మోషే పుట్టుకతోనే ఆయన చంపాలన్న ఆలోచన ఫరోలో పుట్టింది. మోషే పుట్టక ముందే పుట్టబోతున్న మోషే నాయకుడిని చంపాలన్న కుట్ర ప్రారంభమైంది. అది మోషే చంపబడాలి, నాయకుడు చావాలి.
ఆ తర్వాత దేవుని సంకల్పం మేరకు ఫరో కుమార్తె ద్వారా రాజు కోటలో పెంచబడిన మోషే, పెంచబడి ఎదిగిన మోషే, సకల విద్యల్లో ప్రవీణుడైన మోషే, ఆ తరువాత తల్లి పిలిచి నా కుమారుడిగా ఒక్కసారి ఒప్పుకో నాయనా, ఈ సింహాసనాన్ని నీదే, ఈ రాజువు నీవే అన్నందుకు నాకు ఈ సింహాసనం వద్దు, నా ప్రజలు నా దేవుడే నాకు ముఖ్యం అనుకుని తృణమాత్రంగా తృణీకరించిన ఆ మహానాయకుడు మోషే ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరోను ఎదిరించి ఇశ్రాయేలు జనాంగాన్ని చెర విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించి పొడి నేల మీద దేవుని సైన్యంతో తన ప్రజలైన వారిని నడిపించి విమోచన దయచేసిన విమోచకుడు ఎవరు? మోషే. అప్పటి వరకు చూడని వాటిని ఫరోకు చూపించాడు, తెగుళ్లను చూపించాడు. వాడు లొంగనప్పుడు చివరికి వాడు తొలుచూలు కుమారుని చంపాడు. ఇది చరిత్ర బైబిల్లో. అవునా? ఇది బైబిల్లో రాసుకున్నారండి, మీ చరిత్ర అండి అంటారా? మరి ఎలా బైబిల్ చరిత్ర మనిషి రాసిన చరిత్రలో లేనప్పుడు అది నిజమని ఎలా అండి నిరూపించటం? నా దేవుడు అన్నాడు కాబట్టి నిరూపించే బాధ్యత మనపైన ఉంది. అది బైబిల్లో దేవుడు రాయించాడు కనుక ఈ సమాజం చరిత్ర పుటలలో సమాధి చేసిన తవ్వి బయటికి తేవాలి, నిజాన్ని తవ్వి బయటికి తీసుకురావాలి. ఎవరు తవ్వాలి? నువ్వే. బైబిల్ తెలిసిన నువ్వే తవ్వాలి ఈ చరిత్రని. దేవుని మాట గొప్పదని నిరూపించే ధైర్యం, జ్ఞానం క్రైస్తవుడా నీకుంటే ముందు దేవుడు మాట నువ్వు నమ్ముతున్నావా? దేవుడు రాయించిన మాటను నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే సత్యం బహులోతుగా ఉంది, తవ్వుదాన్ని, తెలుస్తుంది. అది దేవుని మహిమార్థమై దాన్ని వినిపించు. ఎలా? ప్రియులారా, ఒక నిజాన్ని మీకు చెబుతాను. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా శవాలను భద్రపరుచుకోవటం అనేది ఎవరి దగ్గర ఆరంభమైందో తెలుసా? ఆ దరిద్రుల దగ్గరే. ఎవరి దగ్గర? ఈజిప్షియన్స్. ఎవ్వరు శవాలు దాచుకోరండి, మనం కూడా దాచుకోం. ఇప్పుడు పాతిస్తాం, మిగిలిన సాంప్రదాయాలు అయితే కాల్చేస్తారు. కానీ శవాలను భద్రపరుచుకోవటం అన్నది వాళ్ళ దగ్గరే ఆరంభమైంది. దానికోసం ఈరోజు ప్రపంచ వింతలలో ఒకటైన పిరమిడ్. ప్రపంచ వింతలు. ఒక శవాన్ని దాచడానికి, వాడు సంపాదించిన ఆస్తిపాస్తులను దాచడానికి ఎంత పెద్దదా సమాధి. పిరమిడ్ అనే త్రికోణ ఆకారంలో ఉన్న ఈ రోజుకి ప్రపంచంలో గురుతులుగా నిలబడ్డాయి. ఎవడ కాదనగలడు ఈ చరిత్ర? ఇది వ్రాతలలో ఉన్న చరిత్ర కాదు, కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్న చరిత్ర. అందులో శవాలున్నాయి. ఎవరి శవాలున్నాయి అందులో? ఎవరైతే ఐగుప్తు దేశాన్ని పరిపాలించారో, ఎవరైతే ఐగుప్తు దేశ సింహాసనం మీద ఫరోలుగా పిలువబడ్డారో వాళ్ళ శవాలు దాచబడ్డాయి. వాళ్ళే దాచుకున్నారు. దేవుడు వారి చరిత్రలో జరిగించిన సత్యాలను సమాధి చేయాలనుకున్నారు, కానీ తమ శరీరాలను మాత్రం సమాధిలో భద్రపరుచుకోవాలనుకున్నారు. అక్కడే తప్పు చేశారు ఐగుప్తీయులు. అక్కడే నా దేవునికి పేరు తెచ్చారు. మూర్ఖులు. ఒకరోజు నా దేవుడు అన్న మాటను నెరవేర్చింది వాళ్ళే. నాయకుడైన మోషే చరిత్రను చెరిపింది వాళ్ళే. దేవుని ప్రజలను ఇశ్రాయేలును బానిసలుగా వాడుకున్నది వాళ్ళే. చివరకు వాళ్ళు రాజు ఓడిపోయి, రథాలు వాడి భుజబలం తెగిపోయి, అవమానంతో దేవుడు ముందు ఒకనాడు నెబుకద్నెజరు ఎలాగైతే తలదించాడో వాడు తలదించాడు యెహోవా ముందు. ఈ విషయాలు వాడి రాతి పలకల మీద రాసుకోకపోయినా శవాలను భద్రం చేసుకున్నాడు. నిజాన్ని వాడు పాతేశాడు అనుకున్నాడు, నిజాన్ని రాయలేదు కదా అనుకున్నాడు. కానీ వాడు చేసిన తప్పు వాడి శవాన్ని భద్రం చేసుకోవటమే. శవాన్ని భద్రం చేయటం వల్ల ఏంటండి అనుకుంటున్నారా? అవును ప్రియులారా, ఇప్పుడు నిజంగా మీకు చెబితే ఈ ప్రపంచం నివ్వెరపోవాలి. బైబిల్ ఎంత గొప్ప చారిత్రాత్మక గ్రంథమా? అవును, బైబిల్ చరిత్రకు మించిన గ్రంథం. ఆఫ్టర్ ఆల్ మనిషి చరిత్ర ఏముంది? చెబితే దేవుడు రాయాలి చరిత్ర. మనిషి వ్రాసింది చరిత్ర కాదు, కల్పితం, కథ, ఊహ. దేవుడు రాయించిన మాట ఊహ కాదు, కల్పితాలు కావు.
నిజాలు వ్రాయించాడు, భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగా వ్రాయించాడు. అదండి దేవుని యొక్క ఖ్యాతి, గొప్పతనం. ప్రియులారా, ఏం జరిగింది? ఒక గొప్ప విషయం సందర్భం జరిగింది ప్రియులారా. ఏంటంటే, మోషే చరిత్ర అంతా మీకు తెలుసు. అందులో చంపాలనుకున్న ఫరో, ఆ ఫరో యొక్క కుమార్తె మోషేను పెంచటం, ఆ పెంచబడిన మోషే రాజ్యాధికారాన్ని తృణీకరించటం, ఆ తరువాత అరణ్యానికి పారిపోవటం, ఆ తరువాత రావటం, ఆ తరువాత ఫరోని ఎదిరించటం, ఆ తరువాత ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుని చంపటం, ఆ తరువాత సైన్యంతో, దేవుని బలంతో ఇశ్రాయేలు సైన్యాన్ని బయటకు విడిపించి వాగ్దాత దేశంలో ప్రవేశపెట్టడం. ఇది మోషే జీవితంలో జరిగిన చరిత్ర. కానీ దేవుడు అన్నాడు మోషేతో, ఆ రోజే చెప్పాడు, మోషే బ్రతుకున్నప్పుడు చెప్పాడు. అదండి చరిత్ర. ఏంటో తెలుసా? మోషే వెళ్ళి చెప్పాడు, ఏమని? నిన్నెందుకు నియమించానో తెలుసా? మోషే ద్వారా చెప్పేస్తున్నాడు. అది మోషే అంటున్న మాట. ఏమని? నిన్నెందుకు నియమించానో తెలుసా? నా బలం. అప్పుడు వాడికి అర్థం కాలేదు. ఆ రోజు మోషే మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన బలాన్ని చూపించడానికి నన్ను నియమించాడా? అది హేళనగా అనుకున్నాడు వాడు, మూర్ఖంగా భావించాడు వాడు. కానీ దాని వెనుక దేవుడు చేసిన అపురూపమైన సంకల్పం, సత్యము బహులోతుగా ఉన్నది. అంతేనండి. ఇన్ని వేల 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 సంవత్సరాలండి నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయిందండి చరిత్ర. నిజం. క్రీస్తుకు పూర్వం ఉన్న వేల సంవత్సరాల చరిత్ర, క్రీస్తు తర్వాత ఇదొక 2000 సంవత్సరాల చరిత్ర. ఇన్ని వేల సంవత్సరాలు దేవుడు అన్న మాట మరుగున పడిపోయింది. మరి మరుగున పడిపోయిన సత్యాన్ని ఎలా బయటికి తీయాలి? అంతే, మనం కాదండి, ఈ ప్రపంచమే తవ్వి బయటికి లాగడం ప్రారంభించింది. ఏం చేసింది? సమాధులను ఏం చేసిందండి? తవ్వేస్తున్నారు. ఆర్కియాలజిస్ట్, పేలియంటాలజిస్ట్, ఈరోజు పురావస్తు శాస్త్రవేత్తలు, పురావస్తుకు శాఖకు చెందిన ప్రపంచంలోని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి అనేక మంది ప్రొఫెసర్లు, అనుభవజ్ఞులైన వాళ్ళు వచ్చి ఆ రోజు వేల సంవత్సరాల క్రితం పిరమిడ్లో వాళ్ళు దాచుకున్న సమాధులను బయటకు తెచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు తెచ్చాడు? 1903 సంవత్సరంలో తొలిసారిగా బయటపడింది కింగ్ ఆఫ్ వ్యాలీస్, థీబ్స్. అది ప్రపంచం చెప్పింది. చూసుకోండి, ప్రపంచ చరిత్రలో వ్యాలీ ఆఫ్ కింగ్స్, రాజులందరూ సమాధి చేయబడ్డారు అక్కడ. ఆ సమాధిలోంచి బయట పడుతున్నాయి శవాలు. ఒక్కొక్కటిగా శవం బయటకు వస్తుంది. మరి శవం మాట్లాడుతుందా? పోని ఇప్పుడు ఆ ఫరో తాలూకా శవాన్ని తీసుకొచ్చి ఇదే పలానా ఫరో శవం అంటే వాడేం చెప్తాడు? చచ్చి మాడిపోయాడు వాడు, ఎండిపోయాడు వాడు, వాడు బొమికలు కనబడుతున్నాయి, వాడు చర్మం కనబడుతుంది. భద్రంగా దాచాడు వాడు. ఎందుకంటే వాడు చాలా చక్కగా అనేక పూతలు పూసి శవాన్ని భద్రపరచడం వాళ్ళ తర్వాతేనండి. అనేక రసాయనాలు కలిపి ఇన్ని వేల సంవత్సరాలుగా కనీసం లోనకి ఏ పురుగు కూడా ప్రవేశించకుండా, మనదనుకోండి క్రిమికీటకాలు తినేస్తాయండి. మనం పెట్టులో పెట్టిన తర్వాత ఒక సంవత్సరంలోపే మొత్తం అంతా పురుగు అయిపోతుంది, అంతా దుమ్ములు ఎముకలు తప్ప. కానీ వారి శవాలు ఇంకా ఎందుకు చర్మం కూడా అంటుకట్టుకు ఉన్నాయో తెలుసా? వాళ్ళు పాతిన విధానం. ఎందుకు అలా పాతారు? దేవుడు అన్న మాట నెరవేరాలి. వారి చరిత్రలో దేవుని చరిత్రను సమాధి చేసిన వారి సమాధుల్లోంచి దేవుడి చరిత్ర మళ్ళా తవ్వాలి, బయటికి తీసుకురావాలి. ఆ రోజు దేవుడు పలికాడు మోషేతో, ఒరే అందుకేరా నిన్ను నియమించాను, నా నామము భూలోకమందంతటా ప్రచురం అవ్వాలి, అందుకే నిన్ను నియమించాను. వాడిని నియమించాడా? అవును. ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను, చూడాలి. మోషే ఫరోని ఎదుర్కొన్నప్పుడు, దేవుడు చెప్పమన్నప్పుడు ఫరోతో దేవుడు అయిన ఆజ్ఞ మేరకు, యెహోవా ఆజ్ఞ మేరకు మోషే చెబుతున్న మాట ఒకటి మీరు చూడాలి. చూడండి, బైబిల్ ఇప్పు చూడండి. నిర్గమకాండం 9వ అధ్యాయం చూడాలి మీ బైబిల్. ఏమండి, మన బైబిల్ని చెప్పుకోవడం కాదు, ఈరోజు ప్రపంచ మానవ శాస్త్రాలను తీసుకొని వచ్చి బైబిల్తో తొక్కేయాలి, చేయాలి. ఎవరు? క్రైస్తవుడు. చేద్దాం, చేద్దాం. దేవుడు రాయించిన మాట చూడండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 8-9 వచనాలు. కాగా
యెహోవా మీరు మీ పిండి నీళ్ళకి చెబుతున్నాడు, మీరు మీ పిడికిళ్ళు నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట. మోషే ఎవరు కన్నులు ఎదురు చేశాడటండి? ఫరో కన్నులు. వాడి ఎదురుగుండా వెళ్ళాడు, ఫరో ఎదురుగుండా నిలబడ్డాడు మోషే. ఏం చేశాడు? ఆకాశము వైపు దాన్ని చల్లెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళిగా మారిపోయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కులు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పాడు, వెళ్ళు నాయన వెళ్ళు, చెయ్యి, ఆ మూర్ఖుడు ఎదుట నువ్వు చెయ్యాలి, ఫరో కళ్ళ ఎదుట నువ్వు చెయ్యాలి. మోషే ఆజ్ఞ పొందాడు, వచ్చాడు. మోషే ఎదురుకొచ్చి ఏం చేశాడు? 10వ వచనం. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలబడ్డారు. మిస్టర్ ఫరో. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే, ఆకాశం వైపు చల్లాడేటండి దాన్ని. అది మనుషులకు జంతువులకు పొక్కులు దద్దుర్లాయిపోయాయి. ఆ దద్దుర్ల వలన జాగ్రత్తగా వినండి, ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. ఏమండి, ఐగుప్తీయులందరికీ వచ్చేసిందా? ఐగుప్తీయులందరికీ వచ్చేసింది ఐగుప్తీయులందరికీ. అంటే మోషే ఉన్నాడన్న సంగతే నీ చరిత్రలో కనుమరుగు చేసిన నువ్వు మిస్టర్ ఫరో, ఈ విషయాన్ని దేవుడు చేయించాడు. బైబిల్ చరిత్రలో రాయబడింది, అవునా? ఏమంటే బైబిల్ ఈ రోజు నేను రాసుకొచ్చానా? నో. 1000 సంవత్సరాల క్రితం బైబిల్ పుటలలో రాయబడిన నిజమైన సత్యం ఇది. ఏం జరిగింది? వచ్చింది వాడి శవం బయటికి. ఎవడిది? ఎవడి కళ్ళు ఎదుటైతే ఎవడో వాడి పేరు చెప్పంటారా? చెప్పడం ఎందుకు, చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు వాడు బయటికి వచ్చాడు. వాడు 1900 సంవత్సరాల తర్వాత వాళ్ళ శవాలను తవ్వి వెలికి తీసిన తర్వాత దేవుడి ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ఏమని? 1000 సంవత్సరాల క్రితం నేను నా దాసుడైన మోషేతో పలికించిన మాట. ఏమని? దద్దుర్లు రావాలి. అది నీ ఒక్కడికి కాదురా, నీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేయాలి, నీ జంతువులకు వచ్చేయాలి. వచ్చాయా? మీ బైబిల్లో ఉన్నదండి, అద్భుతాలు జరిగిపోయని. ఇదంతా మాయ అంటారా? నో. చూడండి, ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక ఫ్యాక్ట్ ఏంటది? ఏంటండి అది? న్యూస్ నెట్వర్క్ ఆర్కియాలజీ. కనబడుతుందా మీకు? కనబడుతుందా? నేను చదువుతుంది ఏంటి? న్యూస్ నెట్వర్క్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ప్రపంచంలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? చదువుతున్నాడు చూడండి. రీన్ ఆఫ్ ఫరో. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేటెడ్ archaeologist and president of the Paleontological Research Corporation, Dr. Joel Klint, states an array of archaeological discoveries evidence a crisis during the reign of Egyptian pharaoh. వాడు పరిపాలించిన కాలం ఊహా చిత్రంగా రాశారు. ఏమండి, ఇంతకీ ఏంటట? వాడి శవాన్ని బయటకు తీశారండి. వాడి శవాన్ని బయటకు తీసినప్పుడు ఒక నిజం బయటపడింది. ఏంటో నిజం చూపిస్తున్నాడు చూడండి. ఇదండి, బొమ్మలు కాదు ఇవి, నిజంగా వాడి శవం మీద తీసిన ఫోటో. ఇది ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలు అంగీకరించింది. అరే, ఇండియాలో నువ్వు కాదంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? నీ శాస్త్రం ఎంత? నీకేం తెలుసు చరిత్ర? ఓకే. లాటరల్ డార్సల్ వ్యూ ఆఫ్ కార్ప్స్ ఆఫ్ ఫారో. కార్ప్స్ అంటే శవం. కింద రాస్తున్నాడు, ఇది శవానికి తీసిన ఫోటోగ్రాఫ్. వాడు మమ్మీ అంటారు దాన్ని, చచ్చిన తర్వాత పాతి పెట్టబడిన మమ్మీ. ఏంటట? ఏమిటి ఇక్కడ ఏవో మీకు కనబడుతున్నాయి, చూసారా? ఏం కనబడుతున్నాయి? మచ్చలు కనబడుతున్నాయి, పొక్కులు కనబడుతున్నాయి, దద్దుర్లు కనబడుతున్నాయి. ఎందుకంటే శవాన్ని దాచుకున్నారు ఈ దరిద్రులు. శవాలను జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు వీళ్ళు. ఏం జరిగింది? కింద వాళ్ళు చెప్తున్నారు చూడండి. An inscription by succeeding pharaoh. ఏమండి, మొత్తానికి వాడి శవం బయటికి తీయబడిన తరువాత ఇక్కడ రాస్తున్న మాట చూడండి.
పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్న, ఇది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మాటను జాగ్రత్తగా మీరు చదవాలి. ఏమండి, మీకు కనబడుతుందో లేదో? ఓకే, బాగా కనబడుతుంది. ఫర్దర్ దెర్ ఈస్ అన్ ఎవిడెన్స్ దట్ డిజీజ్ ఎఫెక్టెడ్ ద రాయల్ కోర్ట్. ఒక్కడికే కాదు, ఆ రోజు ఫరో రాజ్యమంతటికి ఎఫెక్టెడ్ ద రాయల్ కోర్ట్ బిఫోర్ ద రియర్ ఆఫ్ హత్షెప్సుట్ ద మమ్మీ ఆఫ్ తట్మోస్ II. ఎవడో తెలుసా వీడిది? తట్మోస్ II అనే ఫరో వీడిది. ఏం జరిగింది? ద మమ్మీ ఆఫ్ తట్మోస్ II ఇస్ ద ఓన్లీ కార్ప్స్ ఆఫ్ ఫరో డ్యూరింగ్ ద 18th డైనాసిటీ. ఈ కాలంలోనే మోషే పుట్టాడు. చూసుకోండి కావస్తే మీరు చరిత్ర, సమయం లేదు ఇప్పుడు అన్ని చెప్పడానికి కాలాలు. ఈ కాలంలోనే మోషే జన్మించాడు. ఏం జరిగింది? ద మమ్మీ ఆఫ్ తట్మోస్ II ఇస్ ద ఓన్లీ కార్ప్స్ ఆఫ్ ఫారో డ్యూరింగ్ ద 18th century కవర్డ్ విత్ సిస్ట్స్, అంటే పొక్కులు, ఫ్రమ్ ఎన్ అన్నోన్ మ్యాలడీ. ఇది ఎందుకు వచ్చిందో తెలియదట, వీడు కూడా అర్థం కాలేదు. ఈరోజు పురావస్తు శాస్త్రవేత్తలు శవాన్ని పరిశోధించి దద్దుల్ని పొక్కుల్ని చూసిన తర్వాత ఎందుకు వచ్చింది ఇది వాళ్ళకి అర్థం కావటం లేదటండి. ద లిషియన్స్ కోట్ ద బ్యాక్. ఎక్కడున్నట్టు వీడికి? బ్యాక్ అంటే వెనక, వేస్ట్ అంటే ముందు, ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ తట్మోస్ II. ఏమండి, నేను కరెక్ట్గా చదువుతున్నానా? వాళ్ళు రాసిన చదువుతున్నా, నేనేం రాసుకొచ్చానా? లేదే. ఏమండి, ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ తట్మోస్ II అండ్ ఎగ్జిబిట్ అ మిక్స్చర్ ఆఫ్ పాపులస్ క్యాప్స్ అండ్ స్కార్స్ అప్ టు several centimeters in length. These cysts also cover the corpse of wet nurse Citrain, who was probably unrelated to the royal lineage. ఆ పక్కన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు, దాదుల్ని, వాళ్ళు కూడా సమాధులు పెట్టుకున్నారండి. వారికి కూడా ఉందటండి ఇది. కేవలం ఇది ఫరో సమాధికి, ఫరోకు ఉన్న శవానికి మాత్రమే కాదు ఈ పొక్కులు దద్దుల్లో ఉన్నవి. ఎవరికున్నాయి? వాడి పక్కన ఏదైతే వాడి సమకాలీన కాలంలో సమాధుల్లో పెట్టబడ్డాయో, చివరికి వాడి ఇంటిలో పనిచేసే దాదులు. వెట్నస్ సిట్రీ అంటే అదేనండి. ద కార్ప్స్ ఆఫ్ వెట్నస్ సిట్రీ హూ వాస్ ప్రాబబ్లీ అన్రిలేటెడ్ టు ద లాయన్ లీనియేజ్. పోనీ ఇదేదో వీడు ఫరో కుటుంబంలో జన్మించారు కాబట్టి వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు మాత్రం కాదు ఇది, తేల్చేశారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో బొల్లు ఉందనుకోండి, మన వాళ్ళకి, మనకు పుట్టిన పిల్లల్లో కానీ లేదంటే వాళ్ళ పిల్లల్లో కానీ ఆ బొల్లు ఫీచర్స్ కనబడతాయి. ఇంట్లో ఎవరైనా మనకు ముందర తరాల్లోని ఉబ్బసం ఉందనుకోండి, మన తర్వాత తరాల్లో ఆ డిఎన్ఏని బట్టి వాళ్ళు కూడా ఉబ్బసం అనే వ్యాధి వస్తుంది. కానీ ఎక్కడ వీడుకున్న ఈ వ్యాధి, ఈ చర్మ వ్యాధి, ఈ పొక్కులు ఎవరికి వచ్చాయి? వీడికే కాదండి, వీడి పక్కన పాతి పెట్టిన సమకాలీన సమాధిలో ఉన్న శవాలకు కూడా ఉన్నాయి. అంటే అదే చెప్తాను. దిస్ ఇస్ ఆల్సో కవర్ ద కార్ప్స్ ఆఫ్ వెట్నస్ సిట్రే ఈ హూ వాస్ ప్రాబబ్లీ అన్రిలేటెడ్ టు ద రాయల్ లీనియేజ్. వీళ్ళంతా ఫరో వంశీకులు కారు, ఏదో వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు అనుకోవడానికి కాదు. ఇన్ అడిషన్ హత్షెప్సుట్ and her successor Thutmose III bear traces of the disease suggesting their skin healed after a period of time. ఇంకెవరికి వచ్చిందో తెలుసండి? హత్షెప్సుట్ అని సమకాలీగా మొట్టమొదటిసారిగా ఆడ ఫరోగా పరిపాలించిన మోషే తల్లి ఆవిడేనండి. నువ్వు నన్ను స్వీకరించి నా తల్లిగా నువ్వు అంగీకరిస్తే ఈ రాజ్యాన్ని నీకు ఇస్తానని అందో ఆవిడ. ఆ తర్వాత పుట్టిన తట్మోస్ III ఏమంటున్నాడండి? రీసెంట్ డిఎన్ఏ ఎవిడెన్స్ సజెస్ట్ దట్. మీకు అర్థమవుతుందా? ఇదిగోండి, నేను అదే అండర్లైన్ చేసిన చూడండి. రీసెంట్ డిఎన్ఏ ఎవిడెన్స్ సజెస్ట్ దట్ తట్మోస్ III might not be related to Thutmose II. The citrine Thutmose II show evidence the disease suggests the disease was not hereditary but widely affected Thutmose II and his court. అందరికీ వచ్చేసిందట జబ్బు. నిజమా? వచ్చింది జబ్బు. బైబిల్ చదవండి, ఇప్పుడు బైబిల్ చదవండి, అన్నమాట మరలా చదవండి అన్నమాట. నిర్గమకాండం 9వ అధ్యాయం 10వ వచనం, కాబట్టి 11వ వచనం. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును మోషే ఎదుట నిలవలేకపోయిరి. మోషే ఎదుట నిలవలేకపోయారు. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తీలందరికీ వచ్చేసింది. వాడు సమకాలీన కాలంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చిన జబ్బు. బా, ఎంత కరెక్ట్ అండి బైబిల్. చెరిగిపోతున్న మానవ చరిత్ర నీడలో స్థిరపడిపోయింది బైబిల్ జాడ. ఎవరు చెప్పింది? ఒక మోగ శవం చెప్పిందిరా బైబిల్ సత్యమని. కదా, శవాన్ని తెచ్చి మాట్లాడేస్తుంది బైబిల్. ఈరోజు శవాలు మాట్లాడవా? ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అడగండి, ఒక హత్య ఎలా జరిగిందో శవం మాట్లాడుతుంది, మోగదైనా సరే.
ఈరోజు బైబిల్ తరపున నేను మాట్లాడిస్తుంది ఒక శవాన్ని, నిన్న మొన్నటి శవాన్ని కాదురా బిడ్డ. 1000 సంవత్సరాల క్రితం నా దేవుణ్ణి ఎదుర్కొన్న ఫరో యొక్క శవాన్ని సాక్ష్యంగా ఈ ప్రపంచం ముందు బైబిల్ తరపున పెట్టాను. కాదనే దమ్మున్న మగాడు ప్రపంచంలో ఆర్కియాలజిస్ట్ ఎవరంటే రమ్మండ్రా, రండి చూపిస్తాను బైబిల్ అంటే ఏంటో. తప్పని చెప్పు చూద్దాం. చెప్పగలడా? ఛాలెంజ్. చెప్పలేవురా నువ్వు. వాడి శవం సాక్ష్యం, వాడి శవమే సాక్ష్యంగా నిలబెడతాను నేను. నువ్వు ఫరోలు ఒకవేళ వాళ్ళ చరిత్రలో దేవుని చరిత్రను మట్టి కలిపేసినా, మోషేను గూర్చిన చరిత్రను కనుమరుగు చేసినా, వాళ్ళు దాచుకున్న శవాలు నిజం చెబుతున్నాయి ఈరోజు. ఆ రోజు మోషే దేవుడికి చెప్పాడు. ఏమని? దేవుడు చెప్పాడు, వెళ్ళో ఆవపు బుగ్గి తీసి విసురు, వాళ్ళందరికీ పొక్కులు దద్దుర్లు రావాలి. అది వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు కాదది, అందరికీ వచ్చేసింది. వాడింటిలో ఉన్న పని వాళ్ళకు కూడా వచ్చేసింది. అందుకే వాటితో పాటు తీయబడిన శవాలన్నిటికీ కూడా అదే పొక్కులు దద్దుర్లు కనబడుతున్నాయి. ఇగో చూడండి చూడండి, ఇంకా క్లోజప్లో చూపిస్తారండి మీకు. ఏమండి చూడండిరా ఎలా ఉన్నాయి చూసారు? వాళ్ళ మెడ మీద పొక్కులు దద్దుర్లు, అది చర్మం అంటుకుపోయింది. ఆ చర్మానికి వచ్చాయి పొక్కులు దద్దుర్లు. ఎక్కడొస్తాయి చెప్పండి? డాక్టర్లు తెలుస్తుంది, సిస్ అంటారు వాటిని. శరీరం మీద వచ్చే భయంకరమైన పొక్కులు లాంటివి. బైబిల్ అదే రాయబడింది, పొక్కులు అందా. ఒకసారి ఆ మాట చదవండి. పొక్కులు అనేది పొక్కులు, పొక్కు దద్దురులు. పొక్కులును పొక్కు దద్దురులు. పొక్కు దద్దుర్లు. ఒక్కొక్కసారి దద్దుర్లు వస్తే మీ శరీరం మీద ఎలా ఉంటుందండి? కానీ ఈ ప్రపంచం కనుమరుగు చేసిన బైబిల్ జాడలను నేటికి కూడా బైబిల్ నిజమైన దైవ గ్రంథమని మోషే చరిత్రను శవం ద్వారా నిరూపిస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్. ఎవడు కాదనగలడండి బైబిల్ చరిత్రని? ఈరోజు నువ్వు చెబుతావా చేతకాని చెవట బైబిల్ కథల పుస్తకం? రారా దమ్ముంటే కథల పుస్తకం నిత్య సత్యాలను నిరూపిస్తాను. దమ్ముందా ఒప్పుకునేది? బైబిల్ కాళ్ళ మీద పడిపోవాలి నువ్వు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నారా? రా బైబిల్ దగ్గరికి. చరిత్ర పరంగా వస్తే నిన్ను ఎలా మట్టేయాలో నా దేవుడు నాకు నేర్పించాడు రా. నా తల్లి జైశాలు నేర్పించాడు నాకు. ప్రపంచంలో ఎవడు నిలబడలేడు బైబిల్ ముందు. ఎవడో ఎనీ పేలియంటాలజిస్ట్, ఎనీ ఆర్కియాలజిస్ట్, శాస్త్రవేత్తల ఎడంకాలతో తొక్కేశాడు మా నాన్న. శాస్త్రవేత్తల ఎడంకాలతో తొక్కేశాడు. ఆ తర్వాత తరాల్లో పుట్టిన మేము కూడా భవిష్యత్తులో బైబిల్ను కాదన్న ప్రతి ఒక్కరిని తొక్కేస్తాం. రాసుకోండి మీరు, చరిత్ర ఇదే, రాసుకోండి. ఏమండి ఇంకొక సత్యాన్ని కూడా చెప్పి ముగించేస్తానండి. సారీ ఫర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం ప్లీజ్. ఎందుకంటే బైబిల్ గొప్పదని చెప్పాలండి, బైబిల్ గొప్పదని చెప్పాలి. కాదని మోషేను చంపాలనుకొని ఎదిరించిన వాడు పొక్కులతో చచ్చాడు. మోషేని ఎదిరించిన వాడు కొడుకు చచ్చాడు. అవునా? అవునా? ఎవడు చచ్చాడు? చెప్పాడు మోషే, ఏయ్ నువ్వు విడిచిపెట్టకపోతే ఇంకా నా ముఖం చూడవు, నువ్వు చూడను నిన్ను, నీ కొడుకు పోతాడు, నీ మొదట పుట్టిన జ్యేష్ఠ కుమారుడు లేచిపోతాడని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. లేచిపోయాడా? లేచిపోయాడండి. అలా లేచిపోయినవాడు ఎవడో తెలుసా? మోషే కాలములో ఉన్న మరో ఫరో తట్మో స్త్రీ తాలూకా జ్యేష్ఠ కుమారుడు. అది ఎంత నిజమో వికీపీడియాలో ప్రపంచ చరిత్రలో రాయబడిన మాట మీకు చూపిస్తాను. ఇది కాదనగలదేమో ఎవడైనా. కమాన్ ఎనీబడీ. ప్రపంచంలో విజయవాడ కోసం నేను చెప్పట్లేదు, ప్రపంచం కోసం చెబుతున్నాను. ఎనీబడీ ఇన్ ద వరల్డ్. చూడండి వాడి పేరేంటో తెలుసా? ఎమినెమ్ హాట్. వాడి పేరు ఎమినెమ్ హాట్. వాడెవడు? ఏమండి ఏ డైనాసిటీ ఇందాడు మనం చదువుకున్నాం? మోషే పుట్టింది 18th డైనాసిటీ, మర్చిపోకండి. ఆ కాలంలోనే మోషే ఉద్భవించాడు, ఆ కాలంలోనే పుట్టాడు వీడు కూడా. Amenemhat was the prince of the 18th dynasty of Egypt. He was the son of Pharaoh Thutmose III. He was the eldest son. మరలా చూడండి, ఈ మాట బాగా చదవాలి అందరూ. He was the eldest son. Eldest son. కనబడుతుందా? మీకు కనబడుతుందా? చదవగలుగుతున్నారు? వెరీ గుడ్. ఏంటి వికీపీడియాలో ఉండే మనిషి రాసుకున్న చరిత్రలో మీకు చూపిస్తున్నాను. ఎవరు దీన్ని కాదనగలడు? మార్చేసుకుంటారా? నీకు అంత దమ్ములు లేవురా. అవసరమైతే నీ పుస్తకాలను మార్చేసుకుంటావేమో కానీ చేతకాని చెవటలా బైబిల్ అలా మారేది కాదురా. ఇప్పటికీ ఎప్పటికీ నా పరలోకపు తండ్రి చేసిన శాసనం శిలాశాసనం, అది మారే ప్రసక్తే లేదు, మారదు.
చూడండి ఏం జరుగుతుందో వీడి కోసం. హీ వాజ్ ద ఎల్డెస్ట్ సన్ అండ్ అపాయింటెడ్ హెయిర్ ఆఫ్ ఫారో. అవునా? మరలా సేమ్ అట్మోస్ఫియర్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హిస్ మదర్ వాజ్ క్వీన్ సాటియా. కానీ ఏం జరిగింది అంత వద్దులేండి, వాడి కోసం మనకెందుకు. Amenemhat, ఇది చెప్తున్నాడు చూడండి. Amenemhat pre-deceased his father. Amenemhat pre-deceased. వాడు ఎల్డర్ సన్ అనేది ముఖ్యం, వాడు జ్యేష్ఠ కుమారుడు. ఇంకా pre-deceased his father, వాడు తండ్రి బతుకుంటుండగా తల్లి కళ్ళెదుర తండ్రి కండ ఎదుట చచ్చిన వాడు ఈ ఫరో. అది వాడు జ్యేష్ఠ పుత్రుడు. ఎలా చచ్చాడో రాయలేదు ఈ దరిద్రులు. నేను చెబుతున్నాను, బైబిల్ చరిత్ర చెప్తుంది. అలాగే తెలుసా, నా దేవుడు చంపేశాడు రా, చంపేశాడాన్ని. అవునా? నా దేవుడు దూతను పంపించాడు. ఎవరిని? సంహారకుడు. వెళ్ళో ఏసై మొత్తం ఐగుప్తు దేశంలో నా కుమారుడైన మోషేకి అడ్డొచ్చిన ప్రతి తొలుచురు కుమారు లేపే. ఆ లేచిపోయిన వాళ్ళలో ఫరో కుమారుడు మొదలుకొని ఐగుప్తు దేశంలో ప్రతి వాడి తొలిచూలు కుమారుడు చచ్చాడు. అది రాశారా వీళ్ళు? రాయలేదురా. రాయలేవు. రాయవు నువ్వు రాయకపోయినా నా దేవుడు గొప్పవాడని నిరూపించడానికి అనరా నిన్ను ఆ రోజు ఫరోగా చేశాడు. అది నా తండ్రి చెప్పిన మాట. ఆయన నియమించాడు నిన్ను. అందుకే ఈ తరంలో 19వ శతాబ్దంలో 1903లో శవాలు బయటపడ్డం ఏంటండి? ఎందుకంటే 19వ శతాబ్దం తర్వాతే జయశాలి పుడతాడు కనుక. 19వ శతాబ్దం తర్వాత ఆయన వారసులుగా మేము జన్మిస్తాం కనుక. ఈ బైబిల్ గొప్పతనం ఏంటో మేమే చెప్పాలి గనుక. అవునండి. Amenemhat pre-deceased his father. తండ్రి కళ్ళ ఎదుట చచ్చిపోయిన తొలిచూలు కుమారుడు Amenemhat. ఎందుకు చచ్చాడో తెలుసా? నా దేవుడు వాడికి ఇచ్చిన శాపం. మోషేని ఎదిరించినందుకు ఫరోకి దేవుడు చేసిన శిక్ష, అమలు చేసిన శిక్ష. ప్రియులారా, ఇంకా చాలా చెప్పగలమర్రా, టైం లేదు. ఏదైనా ఒకటి ప్రపంచం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? బైబిల్ చరిత్రకే, మనిషి రాసిన చరిత్రలకే ఆధారమైన గ్రంథం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది బైబిల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది బైబిల్. ఇది బైబిల్ గొప్పతనం. దీనిని ధైర్యంగా ఉంచుకుంటారా. దీన్ని తప్పని మగాడు పిల్ల కుక్కలేమని వాదిస్తే మరలా చెప్తున్నాను, రే బైబిల్ తప్పని నిరూపించే ఒక్క విషయంలో ఎవడనుంటే కమాన్, ఓడించేస్తాను నిన్ను, ఓడించేస్తాను. అది నేను ఆల్రెడీ చెప్పాను ఒక సన్నాసికి. ఆ రోజు నుంచి నోటు మాట కంటి చూపు లేదు ఆడికి. సంతకం పెట్టడానికి గజ గజ వణుకుతున్నాడు దరిద్రుడు. బైబిల్ నుంచి నువ్వు రాసిన వాటిని నిజమని నిరూపించుకుని చేత కానీ చెవట నువ్వు. అలా ప్రపంచంలో బైబిల్ తప్పనవాడు ఇంకే చెవటన్నా సరే తీసుకుని తాట తీసేయచ్చు బైబిల్తో. ధైర్యంగా ఉండండి. అదర్రా మీరు నమ్ముకున్న బైబిల్ యొక్క గొప్పతనం. అది దేవుడు మనకిచ్చిన మహాజ్ఞాన గ్రంథం, చరిత్ర గ్రంథం బైబిల్. అవసరమైతే ప్రతి మనిషి తన చరిత్ర పుస్తకాన్ని తెచ్చి బైబిల్ దగ్గర కూర్చొని సరిదిద్దుకోవాలి. బైబిల్లో ఉందా? అయితే మా చరిత్రను మార్చుకుంటున్నాం. అలా మార్చుకోవాలంటే క్రైస్తవుడు నువ్వేం చేయాలి? బైబిల్ నువ్వు చదవటమే కాదయ్యా, ప్రకటించవలసిన బాధ్యత, భారం దేవుడు నీకు పెట్టాడు. అది నీ ధర్మం, నీ కర్తవ్యం. ప్రకటించండి. చెరిగిపోతుంది మనిషి చరిత్ర నీడ, ఎప్పటికైనా స్థిరపడేది బైబిల్ జాడ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆనాడు మోషేతో మీరు సెలవిచ్చినట్లుగా వాడి శవాన్ని వెలికి తీసి మీరు జరిగించిన వాస్తవాన్ని ఈ ప్రపంచానికి ఈ తరంలో చూపించారు. ఎవడు కాదనగలడు తండ్రి. పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకొని జరిగిందని అంగీకరించవలసిన సందర్భం అది తండ్రి. మీ మాట యొక్క విలువ అది తెలియని మూర్ఖ సమాజం క్రైస్తవ్యాన్ని నిందిస్తూ, బైబిల్ని కించపరుస్తూ, మత గ్రంథమని ముద్రించి అవమానకరంగా మాట్లాడుతుంది. అట్టి వారి మాటలు, అజ్ఞానపు మాటలు నోరు మూయించడానికి సిద్ధపడ్డాం. బలపరచండి. నీ గ్రంథము యొక్క ఖ్యాతిని ఈ ప్రపంచానికి ప్రకటించండి. క్రీస్తు వారి అత్యంత కృపగలిగిన నామంలో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.